అన్నయ్య నువ్వు కూడా క్రికెట్ ఆడుతున్నావా? ఒకప్పుడు మరి పిప్పలభద్రకు పెద్ద టీం ఉండేది. సుమారుగా అందరూ ఎంప్లాయీస్ అయిపోయారు. మొత్తం అంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేయడం, అందరూ వెళ్ళిపోయారు. పిల్లలు ఏదో ఇక్కడ ఈ సందర్భంలో ఆడుతున్నారు, అలా చూడడానికి వచ్చాము. మరి చాలా బాగా ఆడుతున్నారు. పండగ వాతావరణం అంటే ఇదే. ఏం కావాలి, ఎక్కడో సాఫ్ట్వేర్లో అది ఇది చేసుకొని ఆనందపడే బదులుగా ఇదిగో ఇలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు మా అబ్బాయి, మా తాలూకా మా అన్నయ్య కొడుకు. ఇదేనండి జరిగింది కూడా చాలా ఘోరంగా. ప్రకృతి వైపు ఇచ్చి మళ్ళీ అయిపోయాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజరు. అలాగే ఎంతోమంది ఆడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది పిప్పలభద్రలో. మరి అదిగోండి మా అబ్బాయి ఆడుతున్నాడు. అలాగే వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి, పిప్పలభద్ర ఫ్యామిలీ. తెలంగాణ నుంచి వచ్చాడు మాకు ఒక మిత్రుడు, తెలంగాణ నుంచి గోవర్ధన్. మరి ఇది మా ఆనందం. మా ఊర్లో వెలకట్లేనంత ఆనందం ఇది. ప్రతి ఊర్లో కూడా ఇలాంటి కళ్ళాలు, ఇలాంటి రోజులు ఇంకా గుర్తున్నాయి, బతికున్నాయి. పండగ ఈ మూలంగా అందరికీ కలుపుతుంది. ఈ స్టేడియం పేరు ఏంటైతే చింతల స్టేడియం అంటారు. చింతల అంటే హైదరాబాద్ లో ఉన్న చింతలు కాదు, చింతల స్టేడియం. అంటే చూడండి చింత చెట్లు చూడండి, బారికేడ్స్ లాగా ఉన్నాయి మొత్తం చింత చెట్లు. మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా మా మహేష్ తమ్ముడు అదిగోండి అందరం చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఈ 3 రోజులు ఇక్కడ గడుపుతాం. ఏ ఫంక్షన్లు అయినా ఇక్కడే చేసుకుంటాం, కష్ట సుఖాలు కూడా ఎక్కడైనా. ఇవి ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం చెట్లు అంట, మా తాతల టైంలో నుంచి. అనయ్య ప్రతి ఒక్కరు మీరేమైనా టోర్నమెంట్లు కానీ ఆడేవారా? అప్పుడు 28 ఊర్లు టోర్నమెంట్లు జరిగాయి. అప్పుడు ఫైనల్కి మేమును చిన్నమేరింగ్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు గన్ మ్యాన్లు గాను పెద్ద పెద్ద సంతు మేషర్ అనేసి వీళ్ళందరూ, రాజేంద్ర ఈ టీం మొత్తం మేమే విన్ అయ్యాము. అప్పుడు మళ్ళీ ఒక టోర్నమెంట్ త్వరలో పెట్టబోతున్నాం. మరి అది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య మీరు టోర్నమెంట్లు ఆడినప్పుడు ఏమైనా గొడవలు అయ్యాయా? రాజు ఇప్పుడు వీళ్ళు రబ్బర్ బాల్తో ఆడుతున్నారు. జనరల్గా ట్యూన్ చేయ ఏమో మామూలు సరదాగా ఆడుకుంటున్నారు. మేము అప్పుడు కార్క్ బాల్, విక్కీ బాల్ అంటారు, వైట్ విక్కీ అంటారు, కార్క్ బాల్. మాకు అప్పుడు స్పాన్సర్ చేసేవాళ్ళు, కిట్లు కానీ ఏం కానీ స్పాన్సర్ చేసేవాళ్ళు మొత్తం. ఇప్పుడంటే అందరూ అన్ని ఊళ్ళకి తెలిసి ఇప్పుడు రబ్బర్ బాల్తో స్టంపర్ బాల్తో ఆడుతున్నారు. అప్పుడంతా వైట్ విక్కీ విత్ ప్యాడ్స్, విత్ మామూలు హెల్మెట్ కూడా వేసుకునే వాళ్ళు. అదిగో బాల్ వచ్చింది ఇప్పుడు మన వైపు. ఆ బాల్కి భయపడుతున్నాము. ప్రతి ఊర్లో నన్ను పాత రోజుల్లో వాళ్ళకి అడగండి. వాళ్ళు ఇంకో ఘోరం ఏంటంటే వితౌట్ మామూలుగా గ్లౌజ్ లేకుండా కూడా దిగిపోయి ఆడేవాళ్ళు వైట్ విక్కీతో. ఇప్పుడు దెబ్బ తగులుతుందా లేదనేది ఆలోచించేవాళ్ళు. ఆటలో అంత ఇంట్రెస్ట్. వీళ్ళు ఏంటంటే మామూలుగా సరదాగా ఈ పండగ నిమిత్తం ఇలా ఆడుతున్నారు. చాలా బాగుండేది. అప్పుడు గొడవల మీకు బ్యాటింగ్ టీం వాళ్ళు రన్అట్ అవ్వలేదని ఆల్ అనేవాళ్ళు, బౌలింగ్ టీం వాళ్ళు రన్నింగ్ అవ్వలేదని ఆల్ అనేవాళ్ళు. మరి అవి కూడా జరుగుతూ ఉండేవి గొడవలు. మరి ఎంపైర్లు పెట్టి వాళ్ళకి యూజ్ ఏంటంటే ఎంపైర్ బ్యాటింగ్ టీం కూడా ఎంపైర్ అయిపోయాడు. జనరల్గా చూడు ఒకసారి అక్కడ బ్యాటింగ్ చేస్తున్నలో 11 మందిలో ఒకడు ఎంపైర్గా చేస్తున్నాడు ఇప్పుడు. మరి అది ఏం చెప్తాడు? నాట్ అవుట్ అలాగా ఆ ఆనవాయితీ ఇప్పటికీ పోవట్లేదు. బ్యాటింగ్ టీం కూడా వచ్చి ఎంపైర్, మళ్ళీ నెక్స్ట్ అటు బ్యాటింగ్ వాళ్ళు వచ్చి ఎంపైర్. ఈ తగులు ఈ సరదాలు గొప్ప ఉండేవి. మళ్ళీ పాత రోజుల్లో మర్చిపోలేనివి. థ్యాంక్స్. అయిపోయింది. కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి అది